హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న దగ్గరికి వచ్చి మనం చిన్నప్పటి నుండి కావ్యక్కని చూస్తున్నాం కదా. కావ్యక్క ఏదైనా చెప్పింది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండాలి, లేదు అంటే అలా మాట్లాడదు కదా. అంటే బావగారు బ్రతికే ఉండాలి, బావగారు బ్రతికే ఉన్నారని తెలిస్తేనే కదా అక్క ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అక్క వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న స్వప్న అది ఎలా నిరూపించగలరు, ఇప్పుడు బావగారు లేరు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు అయితే నేను హయ్యర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమంటాను, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం మీరు చేయవలసింది మీరు చేయండి, కానీ ఈలోపే ఆయన మళ్ళీ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాను, మీరే చూస్తారు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అవును, నా భర్తని నేను ఎలా వెతకాలో బాగా నేను ఎలాగైనా సరే కనిపెట్టి మీ అందరి ముందుకు తీసుకొస్తాను చూడండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇందులో రుద్రాని రాహుల్ దగ్గరికి వెళ్ళి నువ్వు కంపెనీ హై అథారిటీస్తో సావధించాలి అన్నా, నువ్వు ఆ కంపెనీకి రాజు అవ్వాలి అన్న కావ్య ఉండకూడదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాహుల్ అయితే ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, అంటే కావ్య బ్రతకకూడదు, కావ్య చనిపోవాలి అంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని అయితే నవ్వుతూ ఉంటుంది. చూడగానే అక్కడున్న రాహుల్ అయితే అంటే కావ్యాన్ని లేపేద్దామా చంపేద్దామా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రుద్రాన్ని మాత్రం మరి అదే కదా అంటున్నాను.